ఎపిసోడ్ 3 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో మంగలి కృష్ణ మాటలకు షాక్ అవుతాడు. కృష్ణ వాడు అప్పులేం పెట్టలేదు కదా అని అడుగుతాడు. దానికి మంగలి బక్షీస్ కూడా ఇచ్చాడు సార్, అప్పేం పెట్టలేదు అని చెప్తాడు. కృష్ణ తిరిగి వెళ్ళిపోతుంటే మరి గెడ్డం గీయించుకోరా అంటే నాకు వాడికి డిఫరెన్స్ ఉండాలిగా అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణ. పోలీస్ స్టేషన్లో తనలాంటి వాడే మరొకడున్నాడని కంప్లైంట్ ఇవ్వగా దానికి కానిస్టేబుల్ నమ్మనంటే నమ్మనని, నువ్వు డిటెక్టివ్ నవల్స్ చదవొద్దని చెప్తాడు. రాధ నెమ్మదిగా ఉండే అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి వెనక ఎవరో వచ్చి ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతారు. దానికి రాధ స్నేహితురాళ్ళందరూ అతను మన కాలేజే చదువుతున్నాడని, మన రూమ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు లాగ్ పెట్టి కొట్టమంటారు. మురళి హాస్టల్ వార్డెన్ రామలింగం. అతను ఎప్పుడు హాస్టల్ పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలని అనుకుంటాడు. మురళి గ్యాంగ్ అంటే రామలింగానికి కాస్త తలనొప్పి. ఆ బ్యాచ్ కుర్రాడు కనకారావు రామలింగం దగ్గరికి వస్తాడు. ఎందుకు వచ్చావో, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని నిలదీస్తాడు రామలింగం. అదేనండి, పాపం వాడి సైకిల్ని లారీ ఢీకొందిట, వాడిని హాస్పిటల్లో చేర్చారట, ఒకటో రెండో కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యాయట, వెంటనే వెళ్ళి వాడిని చూడాలి, మీరు పర్మిషన్ ఇస్తే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి. ఇప్పుడు నువ్వు వెళ్ళి చూసినా ఏం లాభం, కాళ్ళు మళ్ళీ వస్తాయా ఏమన్నానా అన్నాడు రామలింగం వెటకారంగా. చేసేదేం లేదనుకోండి, కానీ ఫ్రెండ్ కదండి, పాపం మంచి స్పోర్ట్స్ మ్యాన్, ఎంతో కాలం నుంచి సైకిల్ తొక్కుతున్నాడు, నేను వెళ్ళి చూడకపోతే. నీకో విషయం తెలుసా, ఇంతకు ముందే మా ఫ్రెండ్ లక్ష్మణరావు స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చేరాడట. నా బెస్ట్ ఫ్రెండ్ అతను, అయినా నేను వెళ్ళానా? లేదు. ఎందుకని అంటూ మళ్ళీ కిటికీ నుంచి బయటకు చూడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఎవరైనా మాట్లాడతారేమో ఎగిరి దూకి బయటకు చూశాడు. అక్కడ నుంచి జవాబు రాలేదు ఈసారి. దాంతో గర్వంగా వెనక్కి తిరిగి మళ్ళీ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు వినిపించింది కిటికీ బయట గొంతు. ఎందుకంటే నువ్వు ఒట్టి వెధవి కాబట్టి. రామలింగం ఈసారి ఎగిరి దూకలేదు. అతని దృష్టి అప్పుడే గదిలోకి వచ్చిన మురళి మీద పడింది. సార్, అర్జెంటుగా మా బంధువుల ఇంటికి వెళ్ళాలి. రామలింగానికి అర్థమైంది, ఇవాళ ఈ గాంగ్ అంతా కలిసి తనను మస్కా కొట్టి రాత్రంతా రోడ్ల వెంబడి తిరుగుదామని ప్లాన్ వేసుకున్నారు. కానీ తననా వీళ్ళు మోసగించేది? ఇలాంటి వాళ్ళని తన సర్వీస్లో ఎంతమందిని చూశాడు. అలాగా, నేను అర్జెంటుగా మా బంధువులింటికి వెళ్లాల్సి ఉందోయ్ అన్నాడు చిరునవ్వు నటిస్తూ. ఎందుకండి వినయంగా అడిగాడు మురళి. నువ్వెందుకు మీ వాళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నావో నేను అందుకే వెక్కిరింపుగా అన్నాడు రామలింగం. అంటే మీ చెల్లెలు గారు కూడా ఎవరితోనైనా లేచిపోయారా సార్? ఇంకా వినయంగా అడిగాడు చిరంజీవి. రామలింగం అదిరిపడ్డాడు. ఏమిటి కూసావు? అవును సార్, నేనెందుకు వెళ్తున్నానో మీరు అందుకే వెళ్తున్నానన్నారు కదా. మా చెల్లెలు ఎవరితోనో లేచిపోయిందని మా వాళ్ళు కబురు పెట్టారు. మరి మీ చెల్లెలు కూడా ఎవరితోనో లేచిపోయిందనేగా అర్థం. రామలింగానికి నోట మాట రాలేదు. తను ఇంతకాలం నుంచి ప్రయోగిస్తున్న ఈ అద్భుతమైన టెక్నిక్ ఇప్పుడు ఇంత ఘోరంగా ఫెయిల్ అయిపోవడం చాలా బాధగా ఉంది. డోంట్ టాక్ నాన్ సెన్స్ అన్నాడు గట్టిగా అరుస్తూ. సరదాగా అన్నారా, సీరియస్గా అన్నారా మీదకొస్తూ అన్నాడు మురళి. సీరియస్గానే అన్నాను, ఏం చేస్తావు అన్నాడు రామలింగం మరింత సీరియస్గా. అయితే సరే, ఇలాంటి విషయాలు సీరియస్గా కాకుండా జోక్లా మాట్లాడితే మాత్రం డొక్క చీరేస్తాను అని వెనక్కి తగ్గాడు మురళి. దాంతో ఒళ్ళు మంటి, వెళ్ళండి ఇద్దరు, గెట్అవుట్ అని అరిచాడు రామలింగం. థ్యాంక్ యూ సార్, ఇంత తేలిగ్గా మా ఇద్దరికీ పర్మిషన్ ఇస్తారనుకోలేదు. మీరు నిజంగా పైకి ఎంత రాయో లోపల అంత మురికి. నోనో, లోపల అంత లిక్విడ్. వస్తాం సార్. ఆగండి, మీకు పర్మిషన్ ఇవ్వలేదు రూమ్లోంచి వెళ్ళమని. వచ్చేటప్పుడు పీచు మిఠాయి తెస్తాంలేండి. టాటా. ఇదిగో మర్యాదగా ఆగండి. నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? తెలుసు, కుక్కలా మొరుగుతావు అంటూ కిటికీ బయట నుంచి మళ్ళీ గొంతు వినిపించేసరికి రామలింగం మళ్ళీ చిరుతపులిలాగా కిటికీ దగ్గరికి దూకాడు. కానీ క్షణం ఆలస్యం అయింది. ఖాళీ వరండా వెక్కిరించింది. అడిగో అతనేనే అంది రాధ. గ్యాంగ్ మొత్తం ఆగిపోయింది. మొత్తం 6 అమ్మాయిలు.
ఎదురుగా మురళి నడుచుకుంటూ వస్తున్నాడు. అవతలి వాళ్ళు ఒకరికన్నా ఎక్కువ ఉంటే సాధారణంగా ఆడపిల్లల్ని తలెత్తి చూడడు. అదిగాక ఇప్పుడు అతడు మంచి మూడ్లో లేడు. అతడు పేరు మీద ఆగంతకుడు పోస్ట్మ్యాన్ దగ్గర సంతకం పెట్టి ముమ్మూర్తులా తనదే. తన మనీ ఆర్డర్ తీసేసుకున్నాడు. తల ఉంచుకుని నడవడానికి అది కూడా ఒక కారణం. చూస్తావేమిటే అంది రాజేశ్వరి. మిగతా వాళ్ళందరూ జరగబోయే దానికోసం ఎదురు చూస్తున్నట్టు మౌనంగా ఉన్నారు. రాధకు వణుకు పుట్టుకొచ్చింది. అడుగో వచ్చేస్తున్నాడు అంది శాంత. అందరి కళ్ళు అతని మీదకు మళ్ళాయి. అతన్ని ఏమండి అంటూ పిలు, దగ్గరకు వచ్చాక చెంప చెళ్ళుమనిపించు రాధ చెవిలో చెప్పింది జానకి. రాధ భయంగా అతని వైపు చూసింది. అతను వాళ్ళు నుంచున్న వరండా దగ్గరగా వచ్చేశాడు. రాధ భుజం మీద ఒక్క పోటు పొడిచింది శాంత. ఏమండి అని పిలిచింది రాధ వణుకుతున్న స్వరంతో. మురళి ఠక్కున నిలబడిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో పిలుస్తుంది, తననా కాదా అన్న అనుమానం వచ్చింది. మిమ్మల్నే అంది రాధ మళ్ళీ శ్యామల ఓ పోటు పొడవగానే. మురళికేమీ అర్థం కాలేదు. నన్నా అంటూ ఆమె వైపు 2 అడుగులు వేశాడు. అంతే, ఆమె ఒక అడుగు ముందుకేసి అతని చెంప చెళ్ళుమనిపించింది. మిగతా వాళ్ళందరూ గొల్లుమని నవ్వారు. పెద్ద చప్పుడు, తర్వాత నిశ్శబ్దం. లేకపోతే ఒంటరిదాన్ని అమాయకురాల్ని చేసి రోడ్డు మీద అల్లరి పెడతావా? ఏది ఇప్పుడు చెయ్యి నీ హీరో వేషాలు చూద్దాం అంది శ్యామల. అమ్మాయిలు వెళ్ళిపోయారు. మురళి ప్రతిమలా నిలబడిపోయాడు. రాధా అన్నాడు మురళి కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ. తరువాత తల మరింత పైకెత్తి రాధా అన్నాడు మరొకసారి. పక్కనే పక్క మీద పక్కకు తిరిగి పడుకుని డిటెక్టివ్ నవల చదువుతున్న కనకారావు పుస్తకం పక్కన పడేసి మురళి పక్కకు తిరిగి, ఒరే నక్కలా మొర పైకెత్తి అరిగిపోయిన రికార్డులా అలా రాధా రాధా అని అరవకు అన్నాడు విసుగ్గా. నా గుండెల్లో లావాలా నిక్షిప్తమై ఉన్న ప్రేమ ఆమె చెంపదెబ్బతో ఫెటాలను బద్దలైంది. ప్రేమ నన్ను ముంచేస్తుంది. ఆ చేతి దెబ్బ, ఆమె చెంపదెబ్బ. అబ్బా అన్నాడు. ఇక్కడ అబ్బా అను పదము బాధను సూచించినది కాదు, తదాత్మ్యతను సూచించినది. అయితే ఏమంటావ్? ఆమెను వివాహం చేసుకోని జీవితం వ్యర్థం. విన్సెంట్ లేచి మురళి దగ్గరగా వచ్చాడు. అతడికి హస్త సాముద్రికం పిచ్చి ఉంది. జేబులో ఎప్పుడూ భూతద్దం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ భూతద్దాన్ని మురళి చెంప మీద పెట్టి పరీక్షగా చూస్తూ, చేసుకోవచ్చు గురు, అమ్మాయి అదృష్టరేఖ జర్రిపోతులా స్పష్టంగా కనిపిస్తుంది అన్నాడు. అంతేకాదు తొందరలో వివాహం అయ్యే యోగం కూడా కనబడుతుంది. ఒరే నిన్ను చంపగలను కోపంగా అన్నాడు మురళి. విన్సెంట్ చెంపని మరోమారు చూసి, లాభం లేదు గురు, ఆ అమ్మాయి భర్త హంతకుడయ్యే యోగం చేతిరేఖల్లో కనబడటం లేదు అన్నాడు అదే స్వరంతో. ఇంతలో కనకారావు పక్క మీద లేచి కూర్చుంటూ, నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదరా, ఈరోజు ఇలా అయిపోయావేంట్రా అని అడిగారు మురళిని. ఎలా అయిపోయాను? ప్రతి దాని పట్ల నిర్లిప్తత, నిరాసక్తత, స్తబ్దత, నిర్వీణత, అప్పుడప్పుడు షాక్ తగిలినట్టు ఉండడం, అచేతనుడవడం. మురళి విరక్తిగా నవ్వి, పిచ్చివాడా, అవన్నీ ప్రేమ తాలూకు విశేషణాలు అన్నాడు ఉలిక్కిపడి. ఉలిక్కిపడ్డావెందుకు? అది కూడా ప్రేమ తాలూకు ఒక విశేషమా అని అడిగాడు కనకారావు. కాదు, కిటికీ పక్కనే నిలబడి వార్డెన్ మన మాటలన్నీ వింటున్నాడు అన్నాడు మురళి స్టిఫ్గా. విన్సెంట్ వెనక్కి తిరగకుండానే, వాడి మొహం, వాడొక తొండ, గొంగళి పురుగు, రాజకీయ నాయకుడు, మంత్రి, ఊసరవెల్లి, సీతాకోక చిలుక అంటూ ఉండగా రామలింగం ఇక కోపం పట్టలేక ఏయ్ అంటూ లోపలికి దూకాడు. మీరా సార్, రండి, ఏమిటిలా దయచేశారు? మీరన్న మాటలన్నీ విన్నాను. సస్పెండ్, మిమ్మల్ని ముగ్గురిని సస్పెండ్ చేస్తాను. ఎందుకు సార్? ఏమన్నాడు వాడు? తొండ, గొంగళి పురుగు, రాజకీయ నాయకుల్లాంటివి మంత్రి అవగానే రంగులు మార్చేస్తాయి అంటున్నాడు. అంతే గదరా? మరే అంటూ ఒత్తాసు పలికాడు కనకారావు. రామలింగం మరింత పేట్రేగిపోయి, వాడొక తొండ అన్నాడు. వాడు అంటే నేనే అన్నాడు. నిశ్చయంగా పొరపాటు పడ్డారు. వాడక కాదు, వాడుక. వాడుక అంటే అలవాటు అని అర్థం. వాడుకగా తొండ, ఊసర. రామలింగం మరి కోపం పట్టలేక వాడి మొహం అని కూడా అన్నాడు.
అని అరిచాడు ఉక్రోషంగా, ఏడుపక్కటే తరువాయిగా. మురళి నమ్రతగా, మళ్ళీ పొరపాటే, వాడి మొహం అంటే వాడి అయిన మొహం. శివుడి మూడో కన్ను ఉంటుంది చూడండి, సీరియస్గా అలా అన్నాడనమాట అన్నాడు. అంతేనా? అంతే. సీరియస్గా అంతేనా? అంతే సార్, నమ్మండి. అంతేనంటావు. ముగ్గురు తలలూపారు. రామలింగం బయటకు వెళ్ళబోయి ఆగి అనుమానంగా, మరేదో ప్రేమ అంటున్నావు నువ్వు అన్నాడు మురళితో. అబ్బే ఏం లేదు సార్, ప్రేమంటే అదే రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరీసా వాళ్ళ గురించి చర్చించుకుంటున్నాం. దొరికార్రా అనుకున్నాడు రామలింగం తన మనసులో. ఇన్నాళ్లకి వీళ్ల వీక్ పాయింట్ దొరికింది. ఇప్పటి వరకు తనని ఆడించేశారు, ఇక వీళ్ళని ఆడిస్తాను. ఒకవేళ ఆడించలేకపోయినా ఇక ముందు నుంచి తను చెప్పినట్టు వింటారీ పిల్లలు. ప్రేమ గురించి మీకేం తెలుసు పిల్ల కుంకలు అన్నాడు. ముగ్గురు మొహమొహాలు చూసుకున్నారు. రామలింగం విజృంభించేశాడు. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సగటున రోజుకి 2 అమ్మాయిల దగ్గర నుంచి ప్రేమలేఖలు అందుకునేవాడిని. ఎలా సార్, ఆనరరీ పోస్ట్మెన్ పనిచేశారా? ఛత్, అమ్మాయిలు అంతలా ప్రేమించేవారన్నమాట. అసలు ప్రేమించడం, అమ్మాయిల ప్రేమ పొందటం ఒక కళోయ్, అందరికీ సాధ్యం కాదు. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఎలా పరిచయం పెరిగింది, ఆ విషయాలన్నీ చెప్పు అన్నాడు విశాలంగా నవ్వుతూ. అతడికి యమ ఆనందంగా ఉంది. హాస్టల్లో ఈ 3 కోతుల్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటే మిగతా అందర్నీ ఒక ఆట ఆడించేయొచ్చు. అసలు మనవాడు ప్రేమలో పడడానికి మీరే కారణం సార్ అన్నాడు విన్సెంట్. రామలింగం అదిరిపడి, నేనా అన్నాడు. నిశ్చయంగా మీరే అని కనకారావు వైపు తిరిగి, చెప్పరా అన్నాడు. అసలు జరిగింది ఇది. మనది ఉంది వెధవ లైఫ్. ఆ కుర్రవాళ్ళని చూడండి. స్టూడెంట్ లైఫ్ అంటే అలా ఉండాలి. అమితాబ్ బచ్చన్, నలుగురు బ్యాచిలర్ ఆఫ్ హార్ట్స్ మార్నింగ్ షో నుంచి వస్తున్నారు. నిజంగా భలే పందెం గురు ఆ సినిమాలో అన్నాడు విన్సెంట్. సాయంత్రం నుంచి పొద్దున్న వరకు లేడీస్ హాస్టల్లో ఒక రాత్రంతా గడిపి రావటం పందెం. అక్కడ జరిగిన గొడవ, వార్డెన్ పోలీసులకు ఫోన్ చేయడం, బాత్రూముల్లో చేజింగు, కిచెన్లో వంకాయలు గుట్ట వెనక దాక్కోవడం, అంతా గోలగోల. మనం అనుకోవాలే గాని అంతకన్నా సాహసాలే చెయ్యొచ్చు అన్నాడు మురళి. ఏది నువ్వా? మొహం చూపించు. చేసి చూపిస్తే బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను. ఇంతకీ ఏం చేస్తావు? మన ఎదురు హాస్టల్లో ఎవరో ఒక అమ్మాయి చేత తన సొంత డబ్బులతో డ్రింకు తెప్పించుకుని తాగుతాను అన్నాడు మురళి పందెం కాస్తున్నట్టు. మీ మరదలు ఎవరైనా ఉందా గురు అనుమానంగా అడిగాడు అమితాబ్ బచ్చన్. కాదు, మీరెవరిని చూపించినా సరే అంటూ సవాలు చేశాడు మురళి. మరుసటి రోజు మధ్యాహ్నం దారి కాపలా కాశారు నలుగురు. ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది. తల భూమిలోకి వంచేసుకుని కాళ్లకేసి చూసుకుంటూ నడుస్తుంది. కాళ్లకు అరచేతి మందాన పసుపు రాసింది. పెద్ద బొట్టు పెట్టింది. దుప్పటంట మందం చీర కట్టింది. అంతా కలిపి పాతకాలం నాటి కుందనపు బొమ్మలా ఉంది. ఎండ బాగా ఎక్కువగా ఉంది. వీధి నిర్మానుష్యంగా ఉంది. దూరంగా ఎక్కడో కాకి అరుస్తుంది. మురళి ముందుకెళ్ళాడు. ఆమె సమీపానికి వచ్చాక బిరిషోమి బిస్తినా కమిరిషోన్ అన్నాడు. ఆ అమ్మాయి బెదిరిపోయింది. చేతిలో పుస్తకాలు జారిపోయినంత పనయింది. ఆ పెద్ద పెద్ద కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. బిరిషోమి బిస్తినా కమిరిషోన్ అన్నాడు మళ్ళీ. కాలేజీలో చదువుతుందన్న మాటే గాని ఆ అమ్మాయితో ఒక పరాయి పురుషుడు మాట్లాడడం అదే మొదటిసారి. పరాయి పురుషులు అంటే కేవలం రిక్షావాడు, పాలవాడు, పేపర్ కుర్రవాడు, ఒకసారెప్పుడో ఇంగ్లీష్ లెక్చరరు, వీళ్లే మాట్లాడారు అప్పటి వరకు. ఆమె భయంతో ఏంటి అంది. బిరిషోమి కమిరిషాన్ మిషికిషి అన్నాడు మురళి. వాట్ డూ యూ వాంట్ అంది కాస్త ధైర్యం తెచ్చుకుని ఇంగ్లీష్లో. బిరిషోమి హిందీ జాన్తే అని ప్రశ్నించింది. కమిరిషోన్ ఎన్న భాషప్ప ఇది? మిషికిషి. అప్పుడే అటు పోతున్న కనకారావు ఆగి వాళ్ళ అవస్థ చూసి జాలిపడుతున్నట్టు ఏంటండి అన్నాడు. ఏమిటో అడుగుతున్నాడండి ఇతను, నాకేమీ అర్థం కావడం లేదు అంది రాధ. కనకారావు ఏమిటన్నట్టు చూశాడు. బిరిషోమి కమిరిషోన్ మిషికిషి అన్నాడు. అదన్నమాట సంగతి అన్నాడు కనకారావు అర్థమైనట్టు. తరువాత రాధ వైపు తిరిగి, ఇది ధారి అడారి ప్రాంతపు భాషండి. పాపం
ఇతని పర్సు ఎవరో కొట్టేశారట. ఇంటికి చేరుకోవడానికి 5 రూపాయలు కావాలట అన్నాడు. ఆమె జాలిగా పర్సులోంచి 5 నోట్లు తీసి ఇస్తూ, 5 రూపాయలతో పాపం అంత దూరం ఎలా వెళ్తారండి? దారి అడ్డారంటే చాలా దూరం కదా అంది. కనకారావు అతడి వైపు తిరిగి, బికహో మా మానుంగి టాన్సే అన్నాడు. కమరిషో మడ్రింకా బిటకనిపు. కనకారావు ఆమె వైపు తిరిగి, మీరిచ్చిన డబ్బులో 2 రూపాయలు పెట్టి డ్రింకు తాగుతాడుట. మిగతావి ఇలాగే అడుక్కుంటాడు కాబోలు. నా దగ్గర కూడా ఏమీ డబ్బులు లేవు. ఉంటే నేను ఉడతా భక్తి సాయం చేసి ఉండేవాణ్ణి. రాధ మరో 2 రూపాయలు తీసి ఇస్తూ, పాపం ఆ డబ్బు అలా ఉంచుకోమనండి, ఇదో దీంతో డ్రింక్ తాగమనండి అంది. ఎంత సహాయో మిషినిషి నామ్ నేమ్ సబ్సా అన్నాడు మురళి. ఇంత సహాయం చేసిన మీ పేరేమిటో తెలుసుకోవచ్చా అని అడుగుతున్నాడు మేడం. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. వీళ్ళకి ఎడారి దేవత అని చాలా పవర్ఫుల్ దేవత ఉంటుంది. అక్కడ మీ పేరున అర్చన చేయిస్తే శుభం కలుగుతుంది. రాధ అంది పెద్ద బొట్టు కంచిపట్టు చీర అమ్మాయి.